గత ప్రభుత్వ పరిపాలనకు భిన్నంగా కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన దిశగా పనిచేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన ఆయన ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపిన అధికారులను మంత్రి అభినందించారు. ఇదివరకు సీఎంఆర్ అందించడంలో విఫలమైన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఆర్థిక స్వావలంబన కోసం ఉపయోగపడే రాజీవ్ యువ వికాసం లబ్దిదారుల ఎంపికలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎలాంటి పన్నులు లేకుండా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లానే పెద్ద ఎత్తున శాంతి ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ నిజామాబాద్ పట్టణం తప్ప ఎక్కడ కూడా అంటే గ్యాప్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణం నుంచి కూడా ఎక్కడైతే ప్లాట్స్ లేవో ఏం లేవో ఏ విధంగా చేయాలని స్లమ్స్ ఉంటే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వాటికి కలెక్టర్ గారిని ఒక నివేదిక కోరడం జరిగింది. దీంతో పాటుగా ఖరీఫ్ కాలానికి కూడా రైతాంగం సంబంధించి ఇత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, వాటిని కూడా అందుబాటులో ఉంచేయడానికి కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాము.